అన్యాయం న్యాయం గురించి మాట్లాడే అర్హత ఇక్కడ ఎవరికీ లేదు. అలైక్య వల్ల నా మనస్సు ఎంత నరకం అనుభవించిందో నాకు మాత్రమే తెలుసు. అలైక్య నా జీవితం మొత్తం నరకప్రాయం చేసింది. ఈ నరకంలో నేను బ్రతకలేకపోతున్నాను. సుహాసిని ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. నా కూతురు కృష్ణ ఎక్కడుందో తెలీదు. ఈ ఇంట్లో నా మనసు విప్పి మాట్లాడే స్వేచ్ఛ నాకెక్కడుంది? చెప్పు నాన్న, నువ్వైనా చెప్పు. ఇక నా వల్ల కావట్లేదు. రోజు రోజుకి లోపల చేస్తూ మీ అందరి ముందు నార్మల్గా బ్రతకలేకపోతున్నాను. రే రాఘవ, ఏంట్రా మాటలు? అనయ్య, అంత మాట అంటావేంటన్నయ్య? బావగారు, మీకు కష్టం వచ్చింది నిజమే. కష్టాన్ని జయించాలి తప్ప మీరిలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మన జీవితం మనం అనుకున్నట్టు జీవించలేనప్పుడు చావడమే కరెక్ట్. చావనేది పరిష్కారం కాదు రాఘవ. దాని గురించి మాట్లాడేది పిరికి వాళ్ళు మాత్రమే. నీ మాటలకి అమ్మా నాన్న ఎంత బాధపడుతున్నారో ఒకసారి చూడు. వాళ్ళ నోట మాట రావట్లేదంటే వాళ్ళ గుండెల్లో ఉన్న బాధను కనీసం నీ ప్రేమతో నువ్వన్నా చూడరా. అంతేగాని ఇలా మాట్లాడుకు రాఘవ. అక్క, కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను ఎవరి కష్టాలో కన్నీళ్ళు చూసేంత ఓపిక సహనం నాలో ఇప్పుడు లేవు. నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దు. నా బుర్ర అసలు పనిచేయడం లేదు. ఏంటండి, మీరు కూడా మౌనంగా ఉన్నారా? వాడంతా బాధపడుతుంటే మీరైనా కాస్త మాట్లాడుండొచ్చుగా. వాడెంత మంచివాడో మీకు తెలీదా? కనిపెంచిన మన కొడుకు మనంత వాడయ్యాక వాడు బాధపడుతుంటే తండ్రిగా మీరు ఎలా చూసి తట్టుకున్నారండి? వాడికి సరైన జీవిత భాగస్వామిని తెచ్చాననుకున్నాను, కానీ వాడంతగా బాధపడతాడని నేను ఆలోచించలేదు, ఊహించలేదు. నా కొడుకు తృప్తిగా ఉన్నాడనుకున్నాను, కానీ ఇంత అసంతృప్తిగా ఉన్నాడనుకోలేదు. వాడు వెలుగుకు దగ్గర కాలేక, వెలితిని దూరం చేసుకోలేక గుండె భారంతో జీవితాన్ని సాగిస్తాడనుకోలేదు. మాధవ్, ఏమైంది? ఎందుకింత టెన్షన్గా ఉన్నావు? కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ప్రశాంతంగా ఎలా ఉండాలి భూమి? మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. ఈ ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోయేలా ఉంది. ప్రశాంతంగా తిందామన్నా కూడా తిండి గొంతులోకి దిగట్లేదు. ఎక్కడికెళ్ళినా ఏం చేస్తున్నా ఎప్పుడు ఈ ఇంటి గొడవలే పీడకల్లా తల చుట్టూ తిరుగుతున్నాయి. అసలు ఇంకా ఎన్నాళ్ళు భూమి? ఎన్నాళ్ళు ఇలా మనం బ్రతకాలి? మాధవ్, ప్లీజ్ ప్లీజ్ మాధవ్, దా ముందు నువ్వు కూర్చో. కూర్చో. కొద్ది రోజులు ఓపిక పడితే అన్నీ అవే సర్దుకుపోతాయి. అంతా సద్దుమణిగిపోతుంది. దానికోసం నిన్ను నువ్వు ఇలా హింసించుకుంటూ ఇంత టెన్షన్ పడాలా చెప్పు? నువ్విలా అయిపోతుంటే నిన్ను చూసి నాకు భయమేస్తోంది. నాకు టెన్షన్ ఎక్కువైపోతోంది. అయినా ఆవేశపడితే ఏ సమస్య తీరదు కదా మాధవ్. టెన్షన్ పడితే ఉన్న సమస్య ఇంకా పెద్దదవుతుంది. అంతే తప్ప ఏమీ మారదు. అందుకే చెప్తున్నాను, దయచేసి ప్రశాంతంగా ఉండు. ఎలా ప్రశాంతంగా ఉండమంటావు భూమి? నువ్వు చాలా ఈజీగా చెప్పేస్తున్నావు.
అక్కడ ఒకరి జీవితం నాశనం అయిపోతుంటే నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా? పోనీ అలేఖ్య ఏదో తప్పు చేసింది, దానికి శిక్ష అనుభవిస్తోంది అనుకుందాం. అది సరిపోదా? దానికింత రాద్ధాంతం చేయాలా? అసలు సుహాసిని కోసం రాఘవన్నయ్య చేస్తున్న పనులన్నీ చూస్తుంటే నీకు అర్థమవుతుందా? ఇది ముమ్మాటికి తప్పే. అన్నయ్య ఇలా చేయకూడదు. నువ్వు చెప్తున్నది నిజమే మాధవ్. రాఘవ బావగారు చేస్తుంది తప్పే, నేనేం కాదనట్లేదు. కానీ బావగారి వైపు నుంచి కూడా ఒక్కసారి ఆలోచించాలి కదా. సుహాసినిపై అతనికున్న ప్రేమ సామాన్యమైనది కాదు. పెళ్ళైన తర్వాత కొద్ది రోజులు గడిచే కొద్దీ రాఘవ బావగారు మెల్లమెల్లగా సుహాసిని మర్చిపోతారు, అలేఖ్యతో కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుతారు అని నేననుకున్నాను, ఆశపడ్డాను. కానీ నా అంచనా తప్పైంది. అలా జరగనే లేదు. రాఘవ బావగారు తన జీవితంలో మొదటిసారి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి సుహాసిని. ఆ ప్రేమే వేరు. తన జ్ఞాపకాలు అతని గుండెల్లో ఎంత బలంగా నాటుకుపోయాయో మనం ఊహించలేం. అలేఖ్య ఎంత మంచి భార్యగా ఉన్నప్పటికీ బావగారి మనసులో సుహాసిని కోసం ఉన్న ఆ స్థానాన్ని ఆమె భర్తీ చేయలేకపోయింది. ఆ శూన్యాన్ని పూడ్చలేకపోయింది. ప్రేముంటే మాత్రం ఇంత పిచ్చిగా ప్రవర్తిస్తాడా భూమి? ప్రేమిస్తే మిగతా వాళ్ళ జీవితాలతో ఆడుకోవచ్చా? ఇంట్లో ఎవరికి ఒక్క మాట కూడా చెప్పకుండా వదిని ఎక్కడికో తీసుకెళ్లి అలా వదిలేసి రావడం నాకు అస్సలు నచ్చట్లేదు. మాధవ్, అలేఖ్య గురించి నాకు పూర్తిగా తెలుసు. ఆమె అంత బలహీనమైన అమ్మాయి ఏమీ కాదు. ఏ పరిస్థితినైనా, ఎంతటి కష్టాన్నైనా ఒంటరిగా ఎదుర్కొని నిలబడగల ధైర్యం, స్థైర్యం ఉన్న అమ్మాయి తను. ఎంతటి సమస్యనైనా తన తెలివితేటలతో చిటికలో చెక్కబెట్టగలదు. ఎంత గడ్డు కాలాన్నైనా దాటగల గడుసుతనం తనకుంది. తనకి ఏ ప్రమాదం జరగదు. కాబట్టి అలేఖ్య గురించి నువ్వస్సలు భయపడకు. ఖచ్చితంగా తను క్షేమంగానే తిరిగొస్తుంది. ఆ నమ్మకం నాకుంది. భూమి, నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. నాకిప్పుడు అలేఖ్య వదిన గురించి భయం లేదు. అసలు నా ఆందోళన అంతా సుహాసిని వదిన గురించే. అసలు తను ఎక్కడుందో, ఎలాంటి నరకం అనుభవిస్తుందో, ఎలా బ్రతుకుతుందో, అన్నిటికీ మించి ఆమె పక్కనున్న పసి ప్రాణం, ఆ చిన్న బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుందో కదా. అవన్నీ తలుచుకుంటుంటే నా గుండె తరుక్కుపోతుంది భూమి. మనసంతా విలవిల్లాడిపోతుంది. ఒకవేళ అనుకోకుండా సుహాసినికి ఏమైనా జరగరాంది జరిగితే అప్పుడు ఆ పసిపాపకి తల్లి కూడా ఉండదు కదా. ఆ పాప పరిస్థితి ఏంటి? ఎవరు చూస్తారు చెప్పు?